మన భారత ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయిన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా 30 రోజులు రాజీనామా చేయకపోతే 31వ రోజు పదవి నుండి తొలగించేందుకు తీసుకొచ్చిన బిల్లుపై వెనక తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆర్జేడీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇలా ఎవరైతే బెయిల్పై బయట ఉన్నారో, ఎవరైతే కుంభకోణం కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు మాత్రమే చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ భయం ఏంటంటే ఒకవేళ జైలుకి వెళ్తే ఇంకా బయటికి రామేమో అని, పదవి పోతుందని భయపడుతున్నారు. అంబేద్కర్ గారు ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు అధికారం కోసం అవినీతి చేస్తారని, జైలుకెళ్ళిన కుర్చీ వదలరని. రాజకీయ నాయకులు ఇలా ఉంటారని తెలుసుంటే ఆ రోజే అంబేద్కర్ గారు ఈ చట్టం తెచ్చేవారు. కానీ ఇప్పుడు మోడీ ఉన్నాడు. మోడీ ఉన్నంత వరకు అవినీతి ఉండదు. ఈ రోజు నుండి అవినీతి నాయకులు జైలుకి వెళ్తారు, బయటికి కూడా రారు, ఇంకా పదవి కూడా పోతుంది. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలని 140 కోట్ల భారతీయుల కళ. ఈ చట్టం ఆ కళని నిజం చేస్తుంది. దేశం కోసం, ప్రజల కోసం ఈ చట్టాన్ని తెచ్చాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ బిల్లు